హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. ప్రభాస్ రైట్ నౌ రాజాసాబ్ మూవీలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 3 క్యారెక్టర్స్తో డిఫరెంట్ రోల్స్తో కనిపించబోతున్నాడు. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న రాజాసాబ్ మూవీలో ప్రభాస్కి జోడిగా 3 హీరోయిన్స్ నటిస్తున్నారనే విషయం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. అయితే రాజాసాబ్ మూవీతో పాటు ప్రభాస్ ప్యారలల్గా ఫౌజీ సినిమా కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తున్నాడు. సీతారామన్ డైరెక్టర్ హను రాఘోపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్గానే జరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు. అయితే షూటింగ్ స్టార్టింగ్ టైంలోనే హీరోయిన్గా ఇమాన్వీని ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా పాత్ర చాలా కీలకంగానే ఉండబోతోందని, ప్రస్తుతానికి ఆమె సెలక్షన్ పనిలోనే హను ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఫౌజీ మూవీలో ఇమాన్వీతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందనే వార్తలు వినబడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సినిమా స్టోరీ ప్రకారం చూస్తే గెస్ట్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ చూపించబోతున్నట్ట. కథలో యువరాణి పాత్ర చాలా కీలకమైన గెస్ట్ రోల్ అట. మరి ఆ పాత్రకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అయితే ఎలా ఉంటుంది అని అలియానైతే సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఆ స్టార్ హీరోయిన్ కూడా కనిపించబోతోందని, అందుకోసం సాలిడ్ అమౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారని ఆమె రెమ్యునరేషన్ కింద తెలుస్తోంది. అయితే అలియా భట్ సైతం ఈ స్టోరీలో కీలకం కనుక నటించడానికి ఆల్రెడీ ఓకే చెప్పిందని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలియా భట్ ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్లో RRRలో చేసింది. అండ్ రామ్ చరణ్కి జోడిగా ఆ మూవీలో అలియా భట్ చాలా చక్కటి నటన ప్రదర్శించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాలో అలియా భట్ క్యారెక్టర్ మరింత ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సామాన్య ప్రేక్షకుడు కానీ. అయితే అలియా భట్ మాత్రం RRR సినిమా విషయంలో ఎప్పుడూ అసంతృప్తి అయితే వ్యక్తం చేయలేదు. హీరోయిన్గా సౌత్లో మరిన్ని మూవీస్ చేయడానికి గాను అలియా భట్ రెడీగా ఉన్నట్టుగా ఆ మధ్య ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. సో ఫౌజీలో ఆమె నటించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయంటూ ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ గుసగుసలు వినబడుతున్నాయి. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఫౌజీ మూవీని ఇక ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఇందుకోసం ఆగస్టు వరకు షూటింగ్ పూర్తి చేయాలని హను రాఘవపూడి కంకణం కట్టుకున్నారు. మరి ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ సైతం నటిస్తున్నట్టుగా మనకు తెలుసు. ఆయన ఇటీవల షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. మరోవైపు ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైతం కనిపించబోతోంది అనే వార్తలు మాత్రం ఈ విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.